స్త్రీల యొక్క అలవాట్లు పేదరికాన్ని తీసుకువస్తాయి. స్త్రీలు చేసేటి ఎటువంటి తప్పుల వలన ఇంట్లో పేదరికం వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి. తప్పకుండా మీకు మంచి రోజులు వస్తాయి. మన ఇంట్లో ఆడవారు ఏ పనులు చేయడం వలన మన ఇంట్లో ఉన్నతి అనేది పెరుగుతుంది. ఆ ఇల్లు ధనవంతులలో ఒక ఇల్లు అవుతుంది. స్త్రీలు ఎటువంటి పని చేయడం వలన ఆమె భర్త కోటీశ్వరుడు అవుతాడు. ఎటువంటి పనులు స్త్రీ యొక్క అలవాట్లు ఎటువంటివి కోటీశ్వరుడుగా ఉన్న తన భర్తని రాత్రికి రాత్రి రోడ్డు మీదకు తీసుకువస్తాయి. దానితో పాటు ఏ చిన్న చిన్న తప్పుల వలన ఇంట్లో పేదరికాన్ని అనుభవించేలా చేస్తాయి. అలాగే ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీ పైన ఆధారపడి ఉంటాయా? అవును అని అంటున్నాయి మన శాస్త్రాలు. ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని కోడల్ని లక్ష్మీ స్వరూపంగానే భావిస్తారు అని మన పెద్దలు చెప్పారు. ఎప్పటి నుంచో చెబుతున్న విషయం ఏంటంటే స్త్రీ ఇంటిని స్వర్గంగా మార్చగలదు. అలాగే అదే స్త్రీ ఇంటిని కావాలంటే నరకంగా కూడా మార్చగలదు. ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నీ చూసుకుంటుందో అలాగే ఇంట్లో వారందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అని మన పురాణాల్లో చెప్పబడినది. కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీ అస్సలు చేయకూడదు. అటువంటి పనులు స్త్రీ చేయడం వలనే ఆ ఇల్లు నరకంగా మారుతుంది. ఇది మనం చెప్పుకుంటున్న విషయం కాదు, మన పురాణాల్లో శాస్త్రాలలో చెప్పబడినది. ఇంటి కూతురు అలాగే కోడళ్ళ గురించి పురాణాల్లో చెప్పబడినది. కాబట్టి వాటి ఆధారంగానే నేను సంతోషంగా ఉన్న ఇల్లు పేదరికం అవుతుంది. ఈ వీడియోలో అస్సలు మనం చేసే తప్పులు ఏంటి, అసలు వేటి కారణంగా కోటీశ్వరులు పేదవాళ్ళు అవుతున్నారు అనేది తెలుసుకుందాం. స్త్రీ జుట్టు పొడవు ఉండడం అనేది చాలా శుభప్రదం. కానీ స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టును నడుము కన్నా కింది భాగం వరకు వదిలేయకూడదు. మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ మడత పెట్టి నడుము పై భాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. మీ జుట్టు ఎప్పుడు కూడా నడుము కన్నా కింది భాగం వరకు వదిలేయకండి. నడుము కన్నా పై భాగం వరకే మీ జుట్టును ఉంచుకోవాలి. అలా వదిలేసినట్లయితే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసి వస్తుంది అని మన శాస్త్రాలలో పురాణాల్లో ఇది అశుభప్రదమని చెప్పడం జరిగింది. స్త్రీలు ఎప్పుడు కూడా తమ జుట్టును విరబోసుకుని ఉండకూడదు. జుట్టు ఎప్పుడు కూడా జడల అల్లి వేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురును కాలితో తన్నుతూ ఉంటారో లేదా చీపురును దాటుతూ ఉంటారో, చీపురుతో ఏదైనా జంతువును కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నిలబడదు. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా పేదరికం వస్తుంది. చీపురుకు లక్ష్మీదేవికి సంబంధం కలిగి ఉంది అని అందరికీ తెలుసు. కాబట్టి చీపురు విషయంలో జాగ్రత్త వహించాలి. భోజనం చేసేటప్పుడు కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఆ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలానే వారు చేసే వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. స్త్రీలు ఎప్పుడు పొయ్యి మీద ఎంగిలి పాత్రలు ఉంచి వంట చేయకూడదు. చాలామంది ఆహారం అయిపోయినప్పటికీ ఎంగిలి పాత్రను అలాగే స్టవ్ మీద ఉంచుతారు. అలాగే రాత్రిపూట కూడా ఆహారం అయిపోయిన తర్వాత ఆ పాత్రలను అలాగే ఉంచుతారు. అలాంటి తప్పు మీరు ఎప్పటికీ చేయకండి. అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోనికి అడుగు కూడా పెట్టదు. మీ పేదరికానికి మరియు దుఃఖాలకి దరిద్రాన్ని ఇవే కారణాలు. అందువలన రాత్రి తిన్న ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ సింకులో కానీ అలాగే వంట గదిలో కానీ అలాగే వదిలేయకండి.
ఆ పాత్రలు తిన్న వెంటనే శుభ్రం చేసుకోవడం మంచిది. ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చేలా తలుపులు వేస్తారో లేదా తలుపులు మూస్తారో అక్కడి నుండి ధనానికి దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వచ్చి కోపంతో వెళ్ళిపోతున్నది. మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతున్నట్లయితే వెంటనే దానిని ఆపేయండి. ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు. మీ ఇంటికి పేదరికాన్ని తెస్తుంది. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు కూడా పెట్టదు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమం వేళలో ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు. అలాంటి ఇంట్లో ధనధాన్యాలు కరువు అవుతాయి. కాబట్టి ఇల్లు 5 గంటల కల్లా ఊడవడం అలవాటు చేసుకోండి. ఏ ఇంట్లో అయితే స్త్రీ అర్ధరాత్రి వరకు నిద్రించదో అది కుటుంబం అంతా కూడా అందరికీ అశుభంగానే చెప్పబడినది. వారి అసహనానికి దారి తీస్తుంది. ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఎప్పుడు నిద్ర లేవగానే గుమ్మాన్ని శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గు వేయాలి. దాని తరువాత స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టాలి. అటువంటి ఇంట్లో ఎప్పుడు కూడా స్త్రీ నివాసం ఉంటుంది. స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ అది కుటుంబ శాపంలాగా మారుతుంది. అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా అక్కడి నుండి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. వివాహం జరిగినప్పుడు స్త్రీలు గాజులు, మెట్టెలు, పట్టీలు, చెవి కమ్మలు ఎప్పుడు కూడా తీయకూడదు. అలా చేసిన వారి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదు. స్త్రీలు భోజనం చేసేటప్పుడు ఉప్పు చూడడం కోసం రుచి చూస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే వండిన వంటలో కొంత భాగం దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. అందువలన ఎంగిలి భోజనం భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు. మహిళలు తొందరగా నిద్రపోవాలి. ఉదయాన్నే నిద్రలేవాలి. ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహు, కేతు ఇంకా శని గ్రహాల యొక్క దృష్టి వారి మీద పడుతుంది. ఎవరైతే స్త్రీలు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారో వారి మీద దేవీ దేవతలు ఎక్కువగా కోపం చూపిస్తూ ఉంటారు. అందువల్ల నియమానుసారంగా నిద్రించాలి. ఎక్కువగా నిద్రపోవడం అనేది ధనహాని, ఇంకా అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. రాత్రి నిద్రపోవడం, మంచం మీదకి వెళ్ళిన తరువాత నకారాత్మకమైన విషయాలు మాట్లాడకూడదు. మీరు చెడ్డ మాటలు మాట్లాడడం వలన ఆ శక్తులు మిమ్మల్ని ఆకర్షించబడతాయి. అవి మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. నిద్రించే ముందు మనసులో మంచి ఆలోచనలు అనుకొని నిద్రించాలి. దాని వలన మీకు మంచి ఫలితాలు వస్తాయి. మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం కుదిరితే ఎంత తొందరగా నిద్ర లేచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడినది ఏంటి అంటే ఈ రోజులలో ఆలస్యంగా లేచే వారిపై దోషాలు ప్రభావం చూపిస్తున్నాయంట. అందువలన ఈ రోజులలో మీరు చాలా తొందరగా నిద్ర లేవాలి. అందువలన ఈ రోజులలో ఎవరైతే స్త్రీలు తూర్పు వైపు లేదా దక్షిణం వైపు తల ఉంచి నిద్రపోతారో వారి ఇంట్లో ధనధాన్యాలతో నిండి ఉంటుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు సమృద్ధిగా వస్తాయి మరియు సుఖ సంతోషాలతో ఉంటారు. భర్త బయటకు వెళ్ళిన వెంటనే ఇల్లు తుడవడం, తలుపులు వేయడం వంటివి పనులు చేయకూడదు. పాచి ముఖంతో పొయ్యి వెలిగించడం, వంట వండడం, వంటింటిని శుభ్రం చేయకుండా వంట చేయడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వలన కూడా లక్ష్మీదేవికైతే కోపం వస్తుంది. కాబట్టి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ నియమాలను పాటించడం వలన మీ ఇంట్లో అంతా ధనధాన్యాలతో ధన సమృద్ధిగా ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ నియమాలను పాటించండి. ఈ నియమాలను పాటించడం వల్ల మీ వల్ల కూడా మీ ఇంట్లో వారందరూ, మీ భర్త కూడా కోటీశ్వరుడు అవుతాడు. ఇది అంతా మీతోనే ఆధారపడి ఉంటుంది. లేచిన వెంటనే ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఏమైనా మిగిలిపోయిన పనులు ఉంటే చేసుకోవడం, ఆ తర్వాత దైవారాధన చేయడం చేయండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ధనం ఎక్కువగా ఉంటుంది.
లక్ష్మీదేవి నివసిస్తూ